సిటీలా రోడ్డు మీద నడుస్తుంటే మస్తు కోపం వస్తదబ్బా. అరే మనుషులు నడుస్తానికి జాగే ఉండది. షాప్ల ముంగట కార్ల పార్కింగు, బండ్ల పార్కింగు. జరంత ఇసుంటకెళ్ళి నడిస్తే రోడ్డు మీద వచ్చే బండ్లోళ్ళు కుయి కుయి ఆరని కొడతారు. మాత్రం పోతే టక్కర్లు సుతా కాబట్టే. హైదరాబాద్ లో సుతా గిట్ల చేస్తే బాగుంటదబ్బా. ఒత్తుతే అట్టనిగినట్టు అనిగింది పో. తుక్కుని తీసి ట్రాక్టర్ లేసింది. రోడ్డు మీద బోర్డు నాటినందుకు పీక్ అవతల పడేసింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ముంగడికి గుంజి కడితే పంజాతోని పడగొట్టింది. ఎన్నని చెప్తాం, తొవ్వకు అడ్డం అవు పడితే చాలు జేసీబీ వచ్చుడే పొరక చేసుడే. ఆ దుగ్నాల ముంగడ చూడు రీ కూలగొట్టినాక ఎట్లున్నదో. ఓ కొడుకు ఆయనతో నా డబ్బా పని చేస్తాటూరు అని క్రేన్ తోటి లాబట్టి అసుంటకు తీసుకుపోతుండు ఓనరు. వరంగల్ హన్మకొండలో జోరుగా నడుస్తుంది రోడ్లు సాఫ్ చేసే కార్యం. ఫుట్పాత్ లను కబ్జా పెట్టే వరకు పబ్లిక్ కు తిప్పలైతుందట. మరి యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి ఇప్పటి వరకు. ప్రతి వారు రోడ్డు మీదకి రావడం, బండి కానీ లేకుంటే షాపులు కానీ రోడ్డు మీద పెట్టడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. ముఖ్యంగా పెద్ద వ్యాపారులు షాపింగ్ కాంప్లెక్స్లకి పార్కింగ్ లేకుండా అనుమతులు ఇవ్వద్దని చెప్పి వాజీవే. ముంగట పార్కింగ్ ఉండదు గాని పెద్ద షాపింగ్ మాల్లు కడతారు కొందరు. తొవ్వకు అడ్డం ఉన్న బోర్డులు, షాపులు, తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు ఏది ఇడిచి పెడతలేరు మున్సిపాలిటోళ్ళు. చెల్ నోటీసులు ఇవ్వకుంటే ఎట్లా కూలగొడతారని కొందరు గడబడి చేసిండ్రు. పండ్లు, పూలు, అరేక్ మాల్ చిన్న దందాలన్నీ రోడ్ల పక్కకే నడుస్తున్నాయి. వాళ్ళకు బతుకు తెరువు చూపిస్తే బాగుంటదని అందరి మాట. వాడలల్లా ఏమైనా షట్టర్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పియండి. మెయిన్ రోడ్ ని క్లియర్ గా పెట్టండి. అయితే ఈ అన్ని నిన్నయాల్టీ నుంచి నడుస్తున్న దందాలు కాదుల్లో షానేన్లాయ్. లీడర్లకు మామూలు ముట్టే వరకు అంత నిమ్మలంగానే నడిచింది. ఇప్పుడు గవర్నమెంట్ మారినాక ఫుట్పాత్లు సాఫ్ చేసే కార్యం శురువైంది అన్నట్టు. రేపు అంతటి ఇట్లనే చేస్తారేమో, ముందే సగబెట్టుకోరి మరి.